ఫార్ములా ఏంటంట స్క్వేర్ సైన్ 2 θ బై g లేదా దిస్ ఈజ్ ఈక్వల్ u స్క్వేర్ ఇంటూ sin θ అంటే 2 sin θ ఇంటూ cos θ బై g దట్ ఈజ్ u స్క్వేర్ ఇంటూ 2 ఇంటూ ఈ ట్రయాంగిల్ నుంచి sin θ ఈజ్ ఈక్వల్ 2/5 ఇంటూ cos θ ఈజ్ ఈక్వల్ బై g 2 ఇంటూ 2 4 u స్క్వేర్ బై root 5 into root 5 5 so range of projectile is equal to 4 u square by 5 వ్యాసం అవుతున్నది చెప్పండి ఫస్ట్ హాఫ్ ఒకవేళ ఫైండ్ ది హైట్ అంటే x ఈక్వల్ ఎంత అవుతుంది r హైట్ అంటే బై 2 రావాలి అంటే ఎంత వస్తుంది వాల్యూ బై 2 చేస్తాం 2 స్క్వేర్ బై 5 2 square by 5 ఇంతేనా maximum height కలుపుకోండి so this is 18th one next 19th one also most important problem 19th which is most important observe చేయండి a number of bullets are fired in all possible directions with same velocity u the maximum area of the ground covered by the bullets is equal ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి నేను మిషన్ గన్ ఫైర్ చేస్తున్నాను ఫైర్ చేసినప్పుడు బుల్లెట్ వచ్చేసి ఇలా వెళ్తూ మాక్సిమం ఏరియాని కవర్ చేయాలంటాడు మాక్సిమం అంటే రేంజ్ మాక్సిమం ఎలా ఉండాలి చెప్పండి మాక్సిమం రేంజ్ రావాలంటే వాట్ ఇస్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఒక డైరెక్షన్ లో ఇలా ఫైట్ చేశాను అన్ని వైపుల నుంచి ఇలా 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 ఫైట్ చేస్తూ వచ్చాను అంటే నా చుట్టూ ఒక సర్కులర్ ఏరియా ఫామ్ అవుతుంది కదా చెప్పండి వాట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఈక్వల్ టు రేంజ్ ఎక్కడ రావాలి కానీ ఏరియా టోటల్ ఏరియా కవర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది సర్కిల్ is equal to pi r square and maximum area covered is equal to pi లేదా cap r square అన్నమాట ఎంతండి cap r square what is cap r u square by g maximum range కదా so that is equal to pi into u square by g pi into u square by g pi into u square by g whole square pi u power 4 by g ये आंसर है फर्स्ट हाफ नेक्स्ट 20th one question number 20 a body projected from the ground with a velocity u such that its range is maximum means theta is equal to 45 first option చూడండి ఇచ్చాడు its velocity at half the maximum height is its velocity at half the maximum height in the formula is different చెప్పండి అది vertically projected body లో అయితే u by root 2 ఫైనల్ velocity కూడా నోట్స్ లో చెప్పాను చూడండి velocity of the body at half the maximum height is u into root of 1 plus cos square theta by 2 ఇదేనా theta ఎంత కదా 45 theta 45 అయితే cos 45 1 by root 2 స్క్వేర్ అంటే u into root of 1 plus 1 by 2 by 2 అంటే u into it is root of 3 by 4 so that is root 3 into u by 2 అదే కదా అది cut velocity at half the maximum height is equal to 3 into u by 2 so the correct అది next second one ఇచ్చేటండి its velocity at maximum height is u అన్నాడు కరెక్టా maximum height దగ్గర velocity ఎంత ఉండాలి u cos theta ఉండాలి u cos theta theta 45 కాబట్టి cos 45 1 by root 2 అంటే u by root 2 ఉండాలి అలానే థర్డ్ వన్ change in velocity when it returns to the ground is u అన్నాడు ఎంత అవుతుందండి 2u యువన వెలాసిటీ ప్రొజెక్ట్ చేశాము మళ్ళీ యువన వెలాసిటీ గ్రౌండ్ రీచ్ అవ్వాలి చేంజ్ ఇన్ వెలాసిటీ కూడా ఎంత అవుతుంది u మైనస్ ఆఫ్ మైనస్ అంటే 2u అండ్ ఆల్ ది అబౌవ్ 2 అన్నట్టు రాంగ్ ఓన్లీ వన్ ఈస్ కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ అలానే 21 ద మాక్సిమం హైట్ రీచ్డ్ బై ఎ ప్రొజెక్టైల్ ఇస్ 4 మీటర్స్ h is equal to 4 meters ఇచ్చాడు అండ్ రేంజ్ r is equal to 12 then what is the velocity of projection u is equal to calculation ఏంటి అన్నా
ఎలా చేస్తాం? మాక్సిమం హైట్ ఇచ్చాడు, రేంజ్ ఇచ్చాడు. వాట్ ద వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్ u? r tan theta is equal to 4h. దాని నుంచి చేస్తే ఏమొస్తుంది? tan theta వాల్యూ సరే. r tan theta is equal to 4h. r అంటే ఎంత? 12 into tan theta is equal to 4 into h is equal to 4. 4 1s 4 3s. So అంటే tan theta is equal to ఎంత వస్తుంది? 4/3. ట్రయాంగిల్ గీసాము, యాంగిల్ theta. ఇది 4 ఇది 3 అయితే ఈ వాల్యూ ఎంత? 5. ఓన్లీ ఎంత వస్తుంది? 5 కదా. మనకి మాక్సిమం హైట్ ఇచ్చి ఇచ్చాడు. మాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి? sin square theta by 2g is equal to ఎంత? 4. అంతేనా? అగైన్ దీని నుంచి u square into sin theta ఎంత అవుతుంది? sin theta 4/5. sin square theta అంటే 4/5 whole square by 2g is equal to 4. క్యాలిక్యులేట్ చేస్తే u square into 16/25 by ఎంత? 2g is equal to ఎంత అండి? 4. అంతే కదా. ఇది అగైన్ 2 1s 2 8, 4 1s 4 2s. సో 2u square by 25g is equal to 1. అంతేనా? u square is equal 25g by 2. మనకి u కావాలి, రూట్ ఆఫ్ వస్తుంది. అంటే 5 into root g by root 2. 5 into root g by root 2. ఏ ఆప్షన్ కరెక్ట్? అర్థమైందా? ఇది నోట్స్